ఇందుకు మీకు కృతజ్ఞతలు. నాకు ఎంతో సహకారం, మరీ ముఖ్యంగా యువరక్తం నుండి ఎంతో సహాయం అవసరం. ఒకసారి నా మనసులో స్వామి వివేకానంద ప్రసంగం ఆధారంగా ఒక ఆలోచన ఉదయించింది. ఆయన ఇలా అనేవారు, హిందూయిజం భక్తికి ప్రసిద్ధమైంది. He used to say that Hinduism is known for bhakti. Christianity stands out for love and compassion. It's also another face of bhakti. క్రిస్టియానిటీ ప్రేమ, కరుణలకు పేరెన్నికగన్నది. అది ఒక రకంగా భక్తి మార్గమే. ఇస్లాం మతం అత్యంత దృఢమైన సోదర భావానికి ప్రతీక. అటువంటప్పుడు సహజ మార్గం హార్ట్ఫుల్నెస్ దేనికి ప్రతీకగా ఉంటుందని నేను ఎంతో పరితాపంతో ఆలోచించసాగాను. ఒక వారం రోజుల్లో బాబూజీ మహారాజ్ నుండి ఒక సందేశం వచ్చింది. ఆయన సహజ మార్గం అనేది ఐక్యతా భావానికి గుర్తుగా తెలియబడుతుంది అని అన్నారు. నా స్వప్నమంతా దాని గురించే. మన సమాజంలో పరస్పర సోదరత్వాన్ని నెలకొల్పగలగాలి. మన మధ్య ఉండే వైరుధ్యాలకు అతీతంగా మనం ఎదగగలగాలి. అంటే అభిప్రాయ భేదాలలో సైతం ఆనందంగా, ఉల్లాసంగా ఉండగలగాలి. నూనె, నీరులా విడిపోయి గొడవలు పడకుండా మన మధ్య వైరుధ్యాలను కూడా ఆస్వాదించగలగాలి. మనస్పర్ధలను కూడా స్వీకరించండి. ఇతరులతో అభిప్రాయ భేదాలు ఉన్నందుకు గర్వపడండి. సాధారణంగా మన మధ్య అభిప్రాయ భేదాలున్నప్పుడు మనం గొడవ పడతాం, పోట్లాడతాం, ఆగ్రహిస్తాం. అలాంటి వారితో ఇక కొనసాగము. అలాంటి వ్యక్తులతో మాట్లాడటం ఆపేస్తాం. వారితో ఇక ఏమీ పంచుకోము. సోదరత్వ భావనను, ఐకమత్యాన్ని కోల్పోయాం అనేందుకు ఇవి కొన్ని లక్షణాలు. అలాంటి వ్యక్తులు స్పష్టతను కోల్పోయి ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి వ్యక్తుల హృదయంలో ప్రేమ, కరుణ అనేవి ఉండవు. మరి వాళ్ళల్లో శాంతి ఎలా ఉంటుంది? సంతృప్తి వాళ్లకు ఎలా కలుగుతుంది? ఈ 5 సీలను మీరు గమనించే ఉంటారు. క్లారిటీ అంటే స్పష్టత, కరేజ్ అంటే ధైర్యం, కంపాషన్ అంటే కరుణ, పీస్, కామ్నెస్ శాంతి, ప్రశాంతత, అలాగే కంటెంట్మెంట్ సంతృప్తి. ముక్తిని పొందగోరే ఆత్మలో ఈ 5 స్వభావాలు, గుణాలు ఎంతో సహజంగా ఏర్పడతాయి. ఒక సమూహంలో విముక్తాత్మను మీరు గుర్తించదలిస్తే వీటన్నింటినీ మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు స్పష్టతతో ఉంటారో వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయమైనా ధైర్యంతో తీసుకుంటారు. తద్వారా వారి హృదయాల్లో కరుణ అనేది ఉంటుంది. ఇది వాళ్ళలో ప్రశాంతత, శాంతిని ఏర్పరుస్తుంది. వీటన్నింటి వల్ల చివరకు సంతృప్తి అనేది లభిస్తుంది. కనుక వీటి మధ్య చైన్ రియాక్షన్ అంటే తరంగ ప్రభావం ఉంటుంది. Just by desiring to have unity amongst us. Thus, even if you don't have, at least entertain this idea that one day we will have it. మన మధ్య ఐకమత్యాన్ని కోరుకోవడం, ఆశించడం ద్వారా ఏదో ఒకరోజు తప్పనిసరిగా మన మధ్య అది నెలకొంటుంది. ఈ స్వప్నాన్ని బలంగా వాంఛించండి. ఎవరికి తెలుసు, మా జీవితకాలంలో కాకపోయినా కనీసం మీ యువత జీవితకాలంలోనైనా ఇది జరుగుతుంది. కనుక మన మధ్యనున్న వైరుధ్యాల పట్ల తగాదా పడకండి. వాటిని స్వాగతించండి. మీరొక సైన్స్ ప్రాజెక్టుపై పనిచేసేటప్పుడు మీ బృందంలో వచ్చే రకరకాల ఆలోచనలు, తారతమ్యాల వల్లే ఆ విషయం మరింత పరిపుష్టమవుతుంది కదా! దాన్ని మీరు అన్ని దృక్కోణాల నుండి గమనించటం వల్ల అది ఒక సంపూర్ణ ప్రాజెక్టుగా రూపొందుతుంది. ధన్యవాదాలు.